దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ప్రాముఖ్యంగా ప్రార్థన సమయంలో చాలా చక్కగా ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చెప్పే విషయంలో వాక్యం, ఆరాధన చేసే విషయంలో ఆరాధన, ఈ విషయాల్లో మనం తప్పక ఫాలో అవ్వాలి. చాలా జాగ్రత్తగా ఉండేది మనకి కొద్ది నిమిషం. ఈ కొద్ది నిమిషం మనం చాలా జాగ్రత్తగా ఫాలో అయితే తప్పకుండా దేవుడు ఆ బిడ్డల్ని దర్శిస్తాడు, వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఫాలో కాకపోతే కష్టం. యేసయ్య శిష్యులకి ఏం చెప్పాడంటే, నాయనా ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. పెద్ద శోధన వస్తుంది మనకిప్పుడు. ఆ శోధనలో నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెబితే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూడండి. 37. అప్పుడు యేసు ఈ మాట అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉంది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత 40వ వచనం చదవండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు ఏమి చేయటం ఆయన చూస్తున్నాడంటే నిద్రపోవటం ఆయన చూస్తున్నాడు. వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి.